నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొల్లాపూర్ ప్రభుత్వ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు ఆయన పోలింగ్కు కేంద్రంలో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు శాసనసభ ఎన్నికలు ప్రజలు గొప్పగా తీర్పు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా ఎన్నికల్లో కూడా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లింక్ లేదు. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో సంచలన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత గులాబీ బాస్కు నమ్మిన బంటు కేశవరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తమ రాజకీయ నిర్ణయంపై బుధవారం తమ కుటుంబ సభ్యులతో కేకే భేటీ అయినట్లుగా సమాచారం అందుతుంది. ఇక మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారని టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన రీతిలో గౌరవం దక్కిందని, తనను కలలో కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, ఇప్పుడు సొంత పార్టీ వైపు చూస్తే తప్పేముందంటూ కేకే తన సన్నిహితులతో అన్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో మరో సంచలన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత గులాబీ బాస్కు నమ్మిన బంటు కేశవరావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తమ రాజకీయ నిర్ణయంపై బుధవారం తన కుటుంబ సభ్యులతో కేకే భేటీ అయినట్లుగా సమాచారం. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారని టాక్ వినిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన రీతిలో గౌరవం దక్కిందని, తాను కలలు కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, ఇప్పుడు సొంత పార్టీ వైపు చూస్తే తప్పేముందంటూ కేకే తన సన్నిహితులతో అన్నట్లుగా టాక్ వినబడుతుంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైట్ ఫర్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, కేకే నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదన్నట్లు ఏమన్నా సలహాలు ఏమన్నా వస్తున్నాయా? థ్యాంక్ యూ వరుణ్. ఖచ్చితంగా కూడా కేకే తొందరలోనే పార్టీ విడేటువంటి అవకాశాలు కనబడుతా ఉన్నాయి. ఎందుకంటే మొన్నే గత విజయలక్ష్మి పార్టీని విడతాననే మాటలు కూడా మనం తెలుస్తాం. ఈ నేపథ్యంలో గతంలో కూడా కేశవరావు సంబంధించినటువంటి సూచనలు తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని నేపథ్యంలోనే 10 మంది కార్పొరేటర్లతో కలిసి గద్వాల విజయలక్ష్మి పార్టీని విడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ పార్టీకి సంబంధించిన తొందరలోనే ఆయన నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి విషయాలు ఉన్నాయి. అంతేకాకుండా కూడా భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్థానాన్ని కల్పించడంతో పాటుగా ఆయన కలలు కన్నా బంగారు తెలంగాణ కళ నెరవేరబోతుంది. కాంగ్రెస్ పార్టీలో తన అనుకున్నటువంటి స్థాయిలో పొజిషన్ కూడా మారబోతుంది అన్నటువంటి మాటలను కూడా మాజీ సీఎం కేసీఆర్ తో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎర్రబెల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ అయినట్టుగా కూడా
మనకు వార్తలు వినబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా పార్టీని వీడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. తొందరలోనే అతి తొందరగానే పార్టీని వీడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు ఇప్పటికే విజయలక్ష్మి ఆలోచనలో గతంలోనే ఏదైతే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జెస్ అంతా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా కేకే కూడా పార్టీని వీడేటువంటి ఛాన్సెస్ 100% కనిపిస్తా ఉన్నాయి. బట్ బుజ్జగించేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. మొన్న కూడా ఏదైతే సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి రివ్యూస్ కేటీఆర్ సమక్షంలో నిర్వహించిన రోజు కూడా కేకే భవన్ కు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. భవన్ కు వచ్చిన అనంతరం నేరుగా కేసీఆర్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడినప్పటికీ కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళలేదు 2 రోజుల నుంచి అనే వార్తలు కూడా వినిపిస్తాయి. రోజు మధ్యాహ్నం వెళ్లి తన ఆలోచన విధానాన్ని కూడా కేసీఆర్ తో పంచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ దానికి పార్టీని వీడొద్దు అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో కూడా రైట్ ప్రేరణ అయితే నమ్మిన బంటూ కేక్ కూడా పార్టీని విడారు. ఈ నేపథ్యంలోనే అంటే కేసీఆర్ ఒక మాట అన్నారు, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ లేదు, పార్టీలో కొంత కొత్త సంచలనం అయితే తెచ్చారు. ఈ నేపథ్యంలో కేక్ కూడా అది వర్తిస్తుందా? ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పుకోవాలి వరుణ్. ఎందుకంటే గతంలో కేకే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. బట్ మళ్ళీ కూడా కేకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆలోచిస్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ ఎంటర్ చేయము అనేది కేసీఆర్ చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా కేటీఆర్ కూడా పదే పదే అదే మాటలు మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. బట్ ఆల్ ఓవర్ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అని అంటే ఇక అవకాశాలు అయితే లేవు. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అధికార పార్టీ ఏదైనప్పటికీ అధికార పార్టీలోకి ఎవరైనా వెళ్ళడం కామన్ గా మనం చూసుకోవాలి. ఎందుకంటే పార్టీ పదవులు లేకపోతే రేపు భవిష్యత్ కోసం ఏ నాయకుడైనా పార్టీని ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ అంతా కూడా ఉంది. కూడా బీఆర్ఎస్ పోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో తెలిసిపోయినటువంటి ఇప్పుడు ఖాళీగా కనబడతా ఉన్నాయి. రోజు కూడా తెలంగాణ భవన్ లో అనిత్యం కూడా రద్దీగా అంతా కూడా ఖాళీగా మారిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ తరుణంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా అంటే ఫ్యూచర్ లో రాబోతున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వంలోకి మళ్ళీ కామన్ గా వెళ్ళినటువంటి నేతలు వచ్చడం కామన్ గా ఉంటుంది. సో ఏదైనా తాత్కాలికంగా మాత్రమే వాళ్ళ పదవుల కోసం రాజకీయ భవిష్యత్ కోసం వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో కేకే మాత్రం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బట్ కేకే మాత్రం వెళ్ళబోతున్నాను అనే క్లియర్ కట్ గా ఏదైతే కేకే సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ప్రణీత్. ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎన్నికలు, అటు కవిత కేసు ఒక పక్క, ఇటు చూస్తేనేమో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు. సో ఏ విధంగా కోలుకోబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో? ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఈసారి బీఆర్ఎస్ పార్టీ? నిజమైన ఉద్యమకారులు పార్టీని నమ్ముకో సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి నాయకులకి అని చెప్పేసి బీఆర్ఎస్ దక్కించుకుంటుందా లేదా అయోమయ పరిస్థితి బీఆర్ఎస్ నేతలంతా ఉన్నారు. బట్ వాళ్ళ గుండె ధైర్యాన్ని వ్యక్తం చేస్తా నాడు తెలంగాణ ఉద్యమం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. నేడు రైతాంగం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులతో భేటీ ఆలోచించి కనబడతా ఉన్నాయి. ఒకవైపు హరీష్ రావు, మరోవైపు ఏదైతే మనకు కేటీఆర్ కావచ్చు లేదా మిగతా నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతాంగంతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో రైతు ఉద్యమాన్ని సృష్టించాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ యొక్క కార్యాచరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎన్నికల నేపథ్యంలో కూడా రైతులను బేస్ చేసుకొని, అటు మరోవైపు విద్యార్థులను బేస్ చేసుకొని కొంత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అనుకున్న స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో సీటు దక్కించుకునేటువంటి స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే దినదినం కూడా బీఆర్ఎస్ ఖాళీ అయిపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రోజు ఒక నేత
ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ లోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ తరహాలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కిక్కిరిసిపోయేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ అంతా కూడా ఖాళీ అయిపోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా చాలా మంది నేతలు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా చాలా మంది నేతలు వెళ్లేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా పార్టీ మనుగడను కాపాడడం కోసం ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక యుద్ధం చేసేటువంటి ప్రయత్నం ఉన్నారు. పార్టీని మనుగడను కాపాడేందుకే ఒక ప్రయత్నమే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మరి పార్టీ గెలుస్తుందా, కనీసం 2 స్థానాలైనా గెలిపించుకోవాలి అన్నటువంటి ఆలోచనలో పార్టీ నాయకులంతా కూడా ఒక వ్యూహాత్మక రచనతో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరొక వారం రోజుల్లో ఇక కేసీఆర్ కూడా బస్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. వారు రైట్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.